నమస్తే. 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్ ప్రకటన ఏమో గానీ, అది పెద్ద వివాదానికి దారితీసింది. అది కాస్త ముదిరి ప్రభుత్వ ఆస్తులపై దాడి చేసేంత వరకు వెళ్ళింది. డిసెంబర్ 17వ తేదీన జరిగిందిది. అన్నపూర్ణ స్టూడియోస్ బయట విన్నర్‌గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్, అలాగే రన్నరప్ అమర్‌దీప్ ఇద్దరి మధ్య అంటే వారిద్దరూ దాడి చేసుకోలేదు. కానీ వారి అనుచరులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. దానికి సంబంధించి అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కానీ పల్లవి ప్రశాంత్ మళ్ళీ వెనక్కి రావడంతో వివాదం కాస్త పెద్దదైంది. దానికి సంబంధించి బస్సులపై రాళ్ళు దాడి చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఇటువంటి క్రమంలో ఈ వివాదానికి కారణమైనటువంటి పల్లవి ప్రశాంత్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎక్కువైంది. సో దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ కారు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు పోలీసుల ముందు. తాజాగా పల్లవి ప్రశాంత్తో పాటు తన సోదరుడు మనోహర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే అక్కడికి నలుగురు అరెస్టు జరిగింది. ఇప్పుడు తాజాగా 16 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకనంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే విధంగా అక్కడ దాడి జరిగింది. ముఖ్యంగా ఈ దాడిలో ఆర్టీసీ బస్సు అంటే టీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 6 బస్సులు ధ్వంసమయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎక్కువైనటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులకు దొరికినటువంటి ఆధారాలతో, ముఖ్యంగా సరౌండింగ్స్ ఉన్నటువంటి సీసీ కెమెరాలో నిర్లిప్తమైనటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేశారు, గుర్తించారు. ఇప్పుడు ఆ సంఖ్య అంటే మొదట ఇద్దరిని అరెస్ట్ చేశారు, తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు, నలుగురు. ఇప్పుడు తాజాగా 16 మంది, అంటే మొత్తం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అమర్‌దీప్‌కి సంబంధించిన మనుషులు కూడా అంటే అభిమానులు, అనుచరులు చాలామంది పరారులో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ వ్యవహారంపై. వాస్తవానికి అనవసరం లేని దానికి ఇంత రాద్ధాంతం చేశారు. అక్కడ వారు దాడి చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులైనటువంటి ఆర్టీసీ బస్సుల మీద దాడి చేశారు. బస్సుల్లో ఎక్కి పాసింజర్లను కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎక్కువైనటువంటి తరుణంలో ఈ చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు తాజాగా అరెస్టు సంఖ్య 20కి చేరింది. ఇంకా దీని వెనుక ఎవరున్నా సరే వదిలేది లేదు అని చెప్పి ఆల్రెడీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సిపి కూడా ఈ వ్యవహారంపై చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఉన్నటువంటి నాగార్జున, అలాగే ముఖ్యంగా ఈ షోలో హోస్ట్గా వ్యవహరించారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ వివాదానికి ప్రధానమైనటువంటి మనిషి నాగార్జున అని హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసులు నమోదైనవి. కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన విషయంలో కూడా సీరియస్గా తీసుకోవాలి. వీరిని అరెస్ట్ చేసినప్పుడు నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. పోలీసులు మరి ఏం చేస్తారనేది చూడాలి.